వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది తయారు చేయడం జరిగినది. ఈ ఇంటర్మీడియట్ హనుమకొండ చరిత్రలోనే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా దీన్ని తయారు చేసినటువంటి విద్యా సంస్థ శివాని. నేటి ప్రపంచంలో విద్యార్థులు ఏదైనా సాధించాలి అంటే తప్పనిసరిగా విద్యార్థికి ఫస్ట్ క్రమశిక్షణ అనేది అవసరం. చదువు ముందు, చదువు తర్వాత. చదువు వేరు, విద్యార్థి యొక్క క్రమశిక్షణ వేరు. ఒక విద్యార్థి తన రంగంలో ఎదగాలంటే అత్యున్నతమైనటువంటి క్లిష్టమైన దశ ఇంటర్మీడియట్ దశ. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరించి ఫీజులు కడుతూ విద్యార్థులను ఈ క్లిష్టమైనటువంటి దశ అయినటువంటి ఇంటర్మీడియట్లో హాస్టల్లో వేస్తున్నారు. కాబట్టి విద్యార్థి ఈ దశలో కనుక సక్రమమైన మార్గంలో నడుచుకున్నట్లయితే విద్యార్థి యొక్క మిగిలిన 60 లేదా 80 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో అది చాలా ఆనందంగా నడుస్తుంది. కాబట్టి విద్యార్థి ఇక్కడ ఏ విధమైన వక్రకరమైన మార్గంలో వెళ్ళినట్లయితే మాత్రం జీవితము చాలా ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్తుంది. కాబట్టి ఈ స్టేజ్ మీదకి వచ్చి మేము చెప్పే ప్రతి విషయంలో ఎంతో కొంత మేము అనుభవంతో చెప్తున్నాం. కాబట్టి దయచేసి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రతి ఒక్కరిని వేదిక తరపున కోరుకుంటున్నాను. లంచ్ తర్వాత పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మొదటిగా విద్యార్థి క్రమశిక్షణ అనేది మా మొదటి పాయింట్. శివాని కళాశాల క్రమశిక్షణకు పెట్టిన పేరు పోవాలి. ఒకవేళ అలా నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ విద్యార్థిని కళాశాల నుండి టర్మినేట్ చేయడం జరుగుతుంది అని చెప్పి సభ వేదిక తరపున మేము తెలియజేస్తున్నాం. అది చదువు విషయంలో కావచ్చు, అదర్ యాక్టివిటీస్ విషయంలో కావచ్చు. కళాశాలలో విద్యార్థులు నేర్పి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, సెక్రటరీ అండ్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇలాంటి వినూత్న కార్యక్రమానికి ఈరోజు మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రియమైన, గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరపు నుండి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యన సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నటువంటి క్రమంలో నేను ముఖ్యంగా చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ఫ్రెషర్స్ పార్టీస్, అదేవిధంగా ఫేర్వెల్ పార్టీస్, ఇంకేదో కొత్త కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి వినూత్న కార్యక్రమం అనేది ఒక గొప్ప కార్యక్రమం, ఏ నోబుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సమాజాన్ని పునర్నిర్మించాల్సినటువంటి 3 పిల్లలని ఒకటే దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ వినూత్న కార్యక్రమం. మీరు చప్పట్లు గట్టిగా కొట్టవచ్చు. ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో హన్మకొండ ఈ ట్రై సిటీస్లో మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది వాస్తవంగా కూడా మొట్టమొదటి కార్యక్రమం. ఎందుకంటే ఈ ట్రై సిటీస్లో ఉండేటటువంటి ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో నేను అడ్రస్ చేయడానికి వెళ్తూ ఉంటాను. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ
ఆశీర్వాదంతో. ఇలా వెళ్తున్నటువంటి క్రమంలో గత 2-3 సంవత్సరాలుగా ఈ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా సమాలోచనలు చేశారు. మనం ఇంకే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో పేరెంట్స్ మీటింగ్ పెట్టాలంటే కూడా చాలా మేనేజ్మెంట్స్ భయపడుతున్నాయి. దానికి గల కారణాలు ఏంటో మనం ముందు డిస్కస్ చేసుకుందాం. కేవలం స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టాలి అని అంటే స్టూడెంట్స్ యొక్క బిహేవియర్లో చాలా మార్పులు వచ్చాయి. దీని గురించి ఎలా అని చెప్పి చాలా ఇన్స్టిట్యూషన్స్ భయపడుతున్నాయి, బాధపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ జెన్సీ అంటున్నాం, ఈ జనరేషన్ మనం ఏమంటున్నాం అంటే జెన్సీ జనరేషన్ అంటున్నాం. ఇలాంటి జనరేషన్లో ఈ సమాజాన్ని పునర్నిర్మించాల్సినటువంటి 3 పిల్లర్స్ ఎవరెవరు? పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్. ఈ ముగ్గురిని కూడా ఒకటే ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చి మనం డిస్కస్ చేద్దామనే ఒక వినూత్నమైనటువంటి ఒక నోబుల్ థాట్ తో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు బీయింగ్ ఏ సైకాలజిస్ట్ గా నేను మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటి నుండి చూడండి, వీడియో వస్తుంది, దీని తర్వాత కట్ చేసి నేను కూడా చాలా మందికి పంపిస్తాను. ఈ 28 జూలై 2025 తర్వాత ఇదే ట్రై సిటీస్ లా ఇలాంటి 3 పిల్లర్స్ తో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తాయి. అది శివాని నుండే స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బికాస్ ఇది కావాలి. ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయిపోతుంది, పిల్లల యొక్క మనస్తత్వాలు చేంజ్ అయిపోతున్నాయి, బ్రతికేటటువంటి విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మనం ఇలాంటి కార్యక్రమాలను తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. సో కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రాంలో నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్వామి సార్, ద సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్, అదేవిధంగా వారి యొక్క బృందం ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో సంతోష్ రెడ్డి గారు కావచ్చు, సురేందర్ రెడ్డి గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, చంద్రమోహన్ గారు కావచ్చు, మురళీ గారు కావచ్చు, మీ అందరికీ కూడా ప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చే ముందు నేను ఒక రీసెర్చ్ చేశాను 1 వీక్ నుండి. ఎందుకంటే ఎలాంటి ఎలిమెంట్స్ మీ ముందు మాట్లాడాలి. ఎందుకంటే కేవలం తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాట్లాడడం చాలా సులభం, మీ గురించి మాట్లాడవచ్చు, తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి, పేరెంటింగ్ ఎలా ఉండాలి. కేవలం విద్యార్థులు ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, ఏమని విద్యార్థులు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. కేవలం ఉపాధ్యాయులు ఉన్నప్పుడు కూడా మాట్లాడవచ్చు, మన టీచింగ్ లో ఎలాంటి టెక్నిక్స్ ఉండాలి, విద్యార్థులు ఇంకా మన దగ్గరికి తెచ్చుకోవడానికి మనం ఏ విధమైనటువంటి ఆస్పెక్ట్స్ యూజ్ చేయాలి. చింతగట్టు నందు గల ఎంటీఆర్ గార్డెన్ నందు శివాని జూనియర్ కళాశాలల హనుమకొండ నందు ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ల యొక్క ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య, అదేవిధంగా ఆ విద్యలో తల్లిదండ్రుల, విద్యార్థుల, అధ్యాపకుల యొక్క పాత్ర గురించి మనం ఈరోజు కార్యక్రమం తయారు చేసి మొదటగా విద్యార్థులతోని, ఆ తర్వాత అధ్యాపకులతోని, ఆ తర్వాత యాజమాన్యంతోని తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు ఒక ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఈసీజీ ఫౌండర్ అయినటువంటి జి శివకుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి యొక్క మార్పులు, గతంలో ఏ విధంగా చిన్న తప్పిదాలు ఉండేటివి, ఒకవేళ అవి మార్చుకున్నట్లయితే ఏ విధంగా విద్యార్థి యొక్క భవిష్యత్తు అనేది ఉజ్వల భవిష్యత్తుగా మారుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశానికి ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా ప్రముఖ పాత్ర వహించాలి కాబట్టి వారిని కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పేరు చెప్పండి. నా పేరు సురేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ శివాని విద్యా సంస్థ.